డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, వనరులు, అభివృద్ధి అంశాలపై 1-2 రోజుల్లో అధికార యంత్రాంగం ద్వారా అధ్యయనం చేసి జిల్లా అన్ని రంగాల్లో పురోగమించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నూతనంగా జిల్లా కలెక్టర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన రావిలాల మహేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి జిల్లాలో ఉన్న సమస్యలపై పాత్రికేయులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ఉత్పాద శక్తి గల సారవంతమైన ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని తెలియజేశారు. తాను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని, విద్యాభ్యాసం అంతా విజయవాడలోనే జరిగిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నుంచి ఉత్పాదక శక్తి కలిగిన సారవంతమైన భూమి కలిగిన సాగునీటి వసతి కలిగి ప్రాంతాల్లో కోనసీమ ప్రాంతమని, ఈ ప్రాంతం వ్యవసాయం, ఉద్యాన పరంగా మరింతగా అభివృద్ధి సాధించే దిశగా పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ల ద్వారా కృషి చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పథకాల లబ్ధిని చిట్ట చివరి లబ్ధిదారుని వరకు చేరేలా కృషి చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఫోటో జిల్లా ఫోటోగ్రాఫర్ అండి. నా పేరు వికేఆర్ఎస్ శర్మ. డిజిటల్ ఏమంటారు లోకల్లో బాగా ఎక్కువ. గతంలో కూడా చాలా ప్రీవియస్ 1986 ఆగస్టు 16 వచ్చిన ఫ్లడ్ హైయెస్ట్ ఫ్లడ్ అండి. గోదావరి హిస్టరీలో హైయెస్ట్ ఫ్లడ్ బ్యాంక్స్ని కూడా ఏం చేశారంటే ఆ యొక్క ఫ్లడ్ రీడింగ్ని బట్టి రీచ్ చేసుకొచ్చారండి. కానీ ఇంకా కొన్ని చోట్ల ఏమైందంటే కోర్టు కేసులు, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లంలు, ఆక్రమణలు తొలగకపోవడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ మీద మిగిలిపోయినాయి. సరే, ఫోటో జిల్లా ఫోటోగ్రాఫర్ అండి. నా పేరు వికేఆర్ఎస్ శర్మ. డిజిటల్ ఏమంటారు లోకల్లో. So I am Dr. Mahesh. I am 2016 batch IAS officer. So I am basically from Telangana, Nalgonda basically. So but most of my studies అంతా కూడా ఇక్కడే విజయవాడలో సిద్ధార్థలో చేశాను. సిద్ధార్థలో I did my MBBS తర్వాత moved to services. So it's very happy to be here. So one of the most happening districts, one of the most productive districts of AP. Literally చెప్పాలంటే సో ఇక్కడ ఉండే ప్రొడక్టివిటీ లెవెల్స్ ఆఫ్ సాయిల్ కావచ్చు, ఫర్టైల్ సాయిల్ అవి, సో ఇంతకంటే ఇంకా ఫర్టైల్ సాయిల్ ఎక్కడ ఉంది ప్రాక్టికలీ స్పీకింగ్. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఇట్స్ అపార్ట్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్, మెనీ అదర్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ చాలా ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నిటిని కూడా డెఫినెట్గా విల్ ట్రై టు పుష్ ఆల్ ద గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, విల్ ట్రై టు పుష్ ఎవ్రీథింగ్ ద లాస్ట్ బెనిఫిషియరీ అండ్ try to at least uplift most of the people in society. So that is from my side. So if you want to ask me something, you can ask. So previously I worked in Sub-Collector Rajman Vekat Chesam and Municipal Commissioner Kakinada. So and even AP Spice Law I worked as secretary for 7-8 months Chesam. Social welfare residential institutions law. So and I moved as collector here. So it's very happy to be here, part of you. And you can ask if you want to ask something. Okay? If you want to know something from me, you can ask. So I met the previous collector here. Sir, to a brief తీసుకున్నాను. So what are the main issues, pending issues ఏమున్నాయి, ఇమ్మీడియట్గా వచ్చే ఇష్యూస్ ఏముంటాయి, సో ఫ్లడ్స్ కావచ్చు, సైక్లోన్ ఇష్యూస్ కావచ్చు, కొన్ని రీసెంట్గా సివిల్ సప్లైస్లో పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయన్నారు. మనకి ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేశారో పెండింగ్ ఉందని చెప్పారు కొన్ని అమౌంట్. సో దాని కాన్వర్సేషన్ ఏమేమి జరిగింది ఎండి సివిల్ సప్లైస్తో. సో అలా మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో బ్రీఫ్ చేయడం జరిగింది ప్రీవియస్ కలెక్టర్. సో ఐ జస్ట్ టుక్ ఫార్వర్డ్ ఆల్ ద ఇష్యూస్. సో ఆ బ్రీఫింగ్ తర్వాత ఐ మెట్ ఆల్ ఆఫ్ ద సీనియర్ హెచ్ఓడీస్ హియర్. సో అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఎవరు అడుగుతున్నారో వాళ్ళందరినీ కలిసాము. సో స్లోగా విల్ జస్ట్ లెట్ నో అట్లీస్ట్ ఒక 1 or 2 daysలో విల్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎగ్జాక్ట్లీ టోటల్ జిల్లాలో ఏమేమి ఉంటాయి, వాట్ ఈస్ ద పాపులేషన్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది, డెన్సిటీ ఎలా ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్స్ని ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఒక 2 or 3 days టు హ్యావ్ కంప్లీట్ ఐడియా. దెన్ వీ కెన్ యాక్చువల్లీ గో అహెడ్. ఓకే, వాట్స్ ఫ్రమ్ యువర్ సైడ్ యూ కెన్ ఆస్క్. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్.